ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే యోగ్యులు నీకు దినాన్ని చూడలేకపోతే కేవలం మీ కృపను బట్టి చూడగలిగాం. ఈ రాత్రి లైవ్ను ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా లైవ్ను మార్చమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభుని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి స్తోత్రం స్తోత్రం. యేసు రాజా నీకు వందనాలయ్యా. మీరు చేసిన మేళ్ళకు ఉపకారములకు మేమేమి ఇవ్వగలం? ఎన్నో మేలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు ప్రభు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యము చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యము చేయగలవని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను, అద్వితీయుడవని, ఆది సంభూతుడవని ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని, సంపన్నుడవని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదా. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలయ్యా. మీరు చేసిన మేళ్ళకు మేమేమి ఇవ్వగలము? మీరు చేసిన మేళ్ళకు మేమేమి ఇవ్వగలమయ్యా?
ఏమిచ్చి మీరు నన్ను తెచ్చుకోవాలి నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలు ఏకీవించారు. ప్రార్థన చేసుకుని ప్రభువా నాతో మాట్లాడండి నాయన. నాయన నన్ను దర్శించండి ప్రభు. నీకు వందనాలు. నీకు స్తుతులయ్యా, నీకు స్తోతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా. హాలలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధులని పరిశుద్ధ నామానికి వందనాలయ. పరిశుద్ధుడ తండ్రి, పరిశుద్ధులు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం వేసి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నాను. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దుష్కొని చంటిబిడ్డ పడకుండా చేయండి అయ్యా. ఏ దుష్కొని చంటిబిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తుతో మాట్లాడిన పశ్చాత్తాపం జీవంతో నింపండి. ఎవరి బిడ్డ హృదయాలు తాకి పశ్చాత్తాపం జీవంతో నింపమని అడుగుతాను. సహాయం చేయండి. బంధువులు స్నేహితులు ఎప్పుడు దర్శించబడదు తాకమని నడుచున్నానయ్యా. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడో వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గుడాలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలే మేము అటువరి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలే మేము అటువరి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు తండ్రి. అందరి మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నేను కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాగు ప్రతి కుటుంబం దర్శని దాసును వాడుకుని ప్రభాని వాక్యంతో నాయన్ని దోస నింపని ప్రభానికి ఉన్నాను. లైవ్ ఎప్పుడు విడిచిపెట్టద్దు. ప్రతి కుటుంబం దర్శించండి. దేవాన్ని దోసలు మాట్లాడమని అడుగుతున్నానయ్యా తండ్రి. మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని ప్రభాని దోసలు మాట్లాడి మా హృదయాన్ని వాక్తృప్తిపరచమని అడుగుతున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభానికి వందనాలయ్యా తండ్రి. నాయన యేసయ్య నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతుంది. నీ వాకును క్షమిస్తుందయ్యా. నీ వాకులు బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాకుతో బ్రతికిస్తున్నాం. ఇది కేవలం నీ కృపైన కృపైతే నీకు వందనాలు తండ్రి. దేవమే ఉంటున్న ప్రాంతాల పట్టణ గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపడి మగురాలని సన్నిధించండి అయ్యా. మగురులు వెలుగుని ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నిలుపు సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయడం ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య అక్టోబర్ నెలంతా మీరు కాచి కాపాడు నవంబర్లో ప్రవేశపెట్టావయ్యా. ఈ నవంబర్లో మీ నామని హెచ్చించి మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. అయ్యా మీరు అక్టోబర్ నెల కాచి కాపాడి మీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నవంబర్ నెలలో ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయమంటూ సహాయం చేయండి ప్రభా. వేసిన పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి సదుపాయాలు కలగజేయండి. వేసిన పేద బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. మంచి సదుపాయాలు వారికి ప్రభా నువ్వు సహాయం చేయగల దేవుడు ప్రభా. నువ్వు మంచి దేవుడు నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారే. ఆ నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. వాడి దృశ్యతలు లయపరచమని అడుగుతారు. ప్రతి చీకటిలో ప్రతి దురాత్మలు బంధిస్తున్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి. వాడి దృశ్యతలు లయపరచమని అడుగుతాం. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాబంధనాలు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 104వ కీర్తన 27వ వచనాన్ని చదువుకుంటాం. 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకున్నాను. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడవు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవునికి వాక్యాన్ని మనం గమనిస్తే ఈ కీర్తనకారుడు చాలా సృష్టికి, దేవుని చేత సృష్టించబడిన సృష్టికి దేవునికి ఉన్న ఆ గొప్ప సంబంధాన్ని, అవినాభావ సంబంధం, ఆ మంచి సంబంధాన్ని గురించి కీర్తనకారుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రత్యేకంగా సముద్రంలో ఉన్న ఆ జంతు జీవుల గురించి రాస్తూ
మంచి మాట. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచును. ఇంగ్లీష్ చదువునానా? 104:27. All creatures look to you or to give them their food at the proper time. Food at proper time. పిల్లరా, ప్రాపర్ టైం అని దేవుని వాక్యంలో కొన్ని ట్రాన్స్లేషన్స్ రైట్ టైం అని ఉండొచ్చు, నెససరీ టైం అని కూడా ఉండొచ్చు. ఒకవేళ తగిన కాలము అనే మాట గురించి మనం చూస్తే దేవుడట సృష్టిలో ఉన్న క్రీచర్స్ గట తగిన కాలం ముందు వాటికి ఆహారము పెడుతున్నాడంట. అవన్నట దేవుని యొక్క దయ కొరకు కనిపెడుతున్నాయంట. ఎప్పుడు నా దేవుడు నా సృష్టికర్త గుప్పులు విప్పుతాడా, ఎప్పుడు నేను ఆహారం తింటానా, ఎప్పుడు బలపరచబడతానా, ఎప్పుడు నేను సమకూర్చుకుంటాను ఆహారాన్ని అని దేవుని యొక్క గుప్పుల వైపు, దేవుని యొక్క దయ కొరకు దేవుని వైపు చూస్తున్నాయంట ఈ సృష్టి అంతా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడిని కలిగి ఉన్నాం. తగిన కాలమందు అనే మాట మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు మనకి ఏమిచ్చినా, ఆహారం ఇచ్చినా, ఆశీర్వాదాలు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, అన్న వస్త్రాలు ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, ఏది వాట్ ఎవర్ ఏదైనా దేవుడు మనకి ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడు ఇస్తాడంటే తగిన కాలమందు అనే మాట, ప్రాపర్ టైం అనే మాట గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గత రాత్రి నేను మాట్లాడాను, ఓపిక చాలా అవసరం మనకి. ఓపిక వేరు, దీర్ఘశాంతము మరొక మాట. పిల్లరా, దీర్ఘశాంతం అంటే ఎవరైనా శోధిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఆ నిబ్బరంగా నిలబడి ఉండటం దీర్ఘశాంతం, మాట్లాడకుండా. ఓపిక వేరు. ఓపిక అండ్ పేషెన్స్, నేచురల్గా ఆ పేషెన్స్ చాలామందికి ఉండదు. అబ్బా నాకు అంత పేషెన్స్ లేదబ్బా అంటారు చాలామంది. నువ్వు 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 వెయిట్ చేయగలిగావు, నేనైతే మాత్రం వెయిట్ చేయలేను, నాకు అంత పేషెన్స్ లేదు అంటారు చాలామంది. అయితే నేనంటాను దేవుని దాసునిగా, దేవుని సేవకునిగా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు. ఎందుకంటే మనం అడిగినవన్నీ, మనకు కావలసినవి మన పరలోకపు తండ్రి ముందుగా తెలియను. మనం ఏడుతున్నాం అన్నీ ఆయన తెలుసా తెలియదా? ఈ న్యూ ఎవ్రీథింగ్. ఆరవ అధ్యాయం 32 వచనం లేకపోతే 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. ఏం తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో చింతించొద్దు, వరి అవ్వద్దు. ఎంత గొప్ప మాట అండి. అన్ని జనులు వీటి కొరకు విచారిస్తారు. అన్ని జనులు తిండి కోసం, పిల్లరా మరి వస్త్రాల కొరకు, అన్నిటి గురించి వారు ఆలోచిస్తారు. మీరు ఆలోచించొద్దు, మీరు దేవుని బిడ్డలు అంటున్నారు ఇక్కడ. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలి. ఏంటేంటి మనకు కావాలి అన్నీ దేవునికి తెలుసు అంట. అదొకటి మాత్రం కదా, ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు అంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడు ఏది ఇవ్వాలో మనం అనుకుని కంగారు పడి తొందరపడితే ఆయన ఇవ్వడు. ఒకవేళ మనం బాధ పెట్టి ఆయన్ని తొందర పెట్టినా, ఒకవేళ మనం పొందుకున్నా అవి ఆశీర్వాదంగా ఉండవు. తొందరపాటు మన జీవితంలో ఉండకూడదు. ఓపికతో దేవుడిచ్చే ఆశీర్వాదం కనిపెట్టడం మంచిది అని విలాపవాక్యాల గ్రంథంలో కూడా మనం చూస్తాం. పిల్లల తగిన కాలం అందు దేవుడి కార్యం, ఇన్ ప్రాపర్ టైం, ఇన్ రైట్ టైం. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లల మరి కార్యం జరిగించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతని కుమారుని కలిగి చదువునా. జెనసిస్ చాప్టర్ 21 verse 2. 21:2 చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వర్డ్. గట్టిగా మీ దాంట్లో ఉంది.
Sarah became pregnant and bore a son to Abraham in his old age at the very time God had promised him. Yes, very time God has promised. నిర్ణయ కాలమందు పిల్లరా, నిర్ణయ కాలమందు. Chosen time. ఎస్, దేవుని వాక్యం తగిన కాలమందు అనే మాట కూడా పేతురు గారు చాలా చక్కగా రాస్తాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక దేవుడు మరి 5వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు నిర్ణయ కాలమందు, ఆదికాండం 21లో నిర్ణయ కాలం ఉంది. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో తగిన సమయమందు అని ఉంది. తగిన సమయమందు. పిల్లరా, మరి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి? తగిన సమయంలో, తగిన సమయంలో. ఇంగ్లీష్లో చదువునారా? 6. 5:6. Humble yourself, therefore, under God's mighty hand, that he may lift you up in his due time. డ్యూ టైం, రైట్ టైం అని ఒకసారి ఉంటుంది. రైట్ టైం, డ్యూ టైం, రైట్ టైం, అపాయింటెడ్ టైం, అప్రోప్రియేట్ టైం. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి. తగిన కాలం ముందు ప్రభు మనకి ఇస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై తగ్గించుకుని ఓపికతో, విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టి ఉండాలి అని ప్రభు ఇలా అంటాడు. ఆలోచన చేస్తాడా? ఆలోచన చేసే దేవుడు కాదు. మనం బాధపడుతుంటే చూసి సంతోషించేవాడా? నో, నెవర్. ఈజ్ నాట్ సచ్ ఎ గాడ్. మరి ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా ఆయన ఆలస్యము అలక్ష్యం కాదు. ఈజ్ డిలే ఈజ్ నాట్ డినై. గుర్తుపెట్టుకో. ఆలస్యం చేస్తే నిర్లక్ష్యం చేసినట్టు కాదు. ఖచ్చితంగా తగిన సమయం ముందు హీ విల్ రిమెంబర్. ఆయన మనకు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఏడ్చిన ఆ కనులే ఆనంద బాష్పాలు రాలుస్తాయి. ఏ నోటుతో అయితే నువ్వు బాధపడ్డావో అదే నోటుతో ప్రభువుని స్తుతిస్తావు. ఏ చెవిలైతే ఇంక వినకూడదు, ఇవి ఏదైతే చూడకూడదు, ఏది జరగకూడదు అనుకునే అదే శరీరం ఆనందంతో గంతులు వేస్తూ స్తుతించే దినం రాబోతుంది. తగిన సమయం. ఇన్ ఈస్ రైట్ టైం, ఇన్ హీస్ టైం. తగిన సమయం ఉంది. పిల్లరా, మనం ఎంత ప్రయాసపడినా కాదు కానీ తగిన సమయం ముందు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మనం దేవుని వాక్యంలో అనేక ప్రాంతాలు మనం చూసినప్పుడు, అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు అన్న మాట కూడా గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు అలా సంపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చారండి. పిల్లరా, మరి ఎలిజబెత్ జకరియా ఇద్దరు భార్యాభర్త ఇద్దరు దేవుని దృష్టికి చాలా నిరపరాధులుగా, నీతిమంతులుగా, ఆయన ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధులు చొప్పు నడుచుకొని నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులేదు. చాలా సమయం అయిపోయింది. దేవుని వాక్యంలో వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. ఎప్పుడో వాగ్దానం చేసి ఉంటాడు వారిద్దరికి. కాలం బహుకాలం అయిపోయింది. ఒక టైం, యేసు ప్రభు పుట్టే టైంలో యోహాను అవసరం ఉంది అక్కడ. యేసు ప్రభుకి ముందుగా ఇంట్రడ్యూస్ చేయడానికి, యేసు ప్రభు అని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో తెలుసండి? జాన్ ది బ్యాప్టిస్ట్ అండి. బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్ అండి. యేసు ప్రభుకి బాప్తిస్మ్ ఇచ్చింది బాప్తిస్మ్ ఇచ్చి యోహానే. ఇదిగో లోకపాపను మోసుకుపో దేవుని గొర్రె పిల్లని చెప్పింది జాన్ అండి. యోహాన్, బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా అర్హుని కాదు. నేను నీటిలో ఇస్తాను కానీ ఆయన ఆత్మతో కూడా ఇస్తాడని, బాప్తిస్మ్ ఇస్తాడని యేసు ప్రభు గురించి అద్భుతంగా ఇంట్రడక్షన్ చేసిన, పరిచయం చేసిన వ్యక్తి యోహాను. ఆ టైంలో వారు వృద్ధులైపోయిన ఆ టైంలో దేవుడు వారికి ఇచ్చాడు. గమనించారా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయన దేవుని సమయంలో దేవుడు చేస్తాడు. అప్పుడు అందంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయం కొరకు, దేవుడు చేసే ఆ క్షణం కొరకు, దేవుడు అద్భుతం చేసే ఆ గడి కొరకు మన ఓపికతో కనిపెట్టి, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగాలని దేవుని దాసుడిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, కంగారు పడబాకండి, ఆతృత పడద్దు, తొందరపడద్దు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. అడగండి, వదిలేయండి, అంతే. ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా.
అటు విశ్వాసం, నిరీక్షణ, ఓపిక, దీర్ఘశాంతం ప్రభు అందరికీ అనుగ్రహించిన ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభు. స్థలము నీది, మేము నీ వారం. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన సందేశం బట్టి వందనాలు. తగిన కాలం ముందు నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవికి ఆహారం ఇస్తున్నావు. నీవు గుప్పులే విప్పగా అవి తృప్తిపరచబడుతున్నాయి అని వాక్యంలో పెట్టి చూస్తాం. నీవు గుప్పులు విప్పుతావని మేము అందరం ఎదురు చూస్తాం తండ్రి. ఎప్పుడు నీవు గుప్పులు విప్పుతావా, ఎప్పుడు మమ్మల్ని కనికరిస్తారా, ఎప్పుడు మా జీవితంలో అద్భుతం చేస్తారని నీ వైపే చూస్తాం. నీ మీద ఆధారపడ్డాం. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ, ఈ ఓపికతో నీ వైపు చూచే అనుభవాన్ని ప్రపంచానికి అది వెరితనంగా, అజ్ఞానంగా కనబడవచ్చు. బట్ వీ నో హూ ఈజ్ అవర్ గాడ్. మా దేవుడు ఎవరు మాకు తెలుసు ప్రభా. నా మాటలు వింటున్న వారందరికీ ఓపికను, నిరీక్షణ, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. తగిన సమయంలో మీరు చేసే కార్యాల కొరకు ఎదురు చూడండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాం. మీ గుప్పులు విప్పండి నీ ప్రజలు. లార్డ్, ఓపెన్ యువర్ హ్యాండ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. Lord, remember your children. Thank you for your grace. Once again, we praise thee and we worship you. We adore thee. We lift up thy name high. మీ కృపకు అప్పగించుకుంటూ మీరు చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రియ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన ప్రాణములు ప్రియుడైన ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడై నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.